అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అంగటి పావని. మిమ్స్ ఆసుపత్రిలో మానసిక విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మహిళలు మరియు మానసిక ఆరోగ్యం. మహిళల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా అవసరం. మరి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మానసిక ఆరోగ్యం అంటే మనసు మరియు ఆలోచనలు మరియు భావోద్వేగాలని నియంత్రణలో పెట్టుకోవడం. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కంటే చాలా ముఖ్యమైనది. ఆడవాళ్ళల్లో వచ్చే తరచుగా చూసే మానసిక ఆరోగ్యం సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఒకటి, ఆందోళన. అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడిపోవడం, గుండెదడ రావడం, చెమటలు పట్టేయడం, గాబరాగా అయిపోవడం. ఇంకొకటి డిప్రెషన్, అంటే కృంగుబాటు అనగా అదే పనిగా ఒక్కలే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఎవరితోని కలవకుండా ఉండడం, ఏడుస్తూ ఉండడము, నిద్ర పట్టకపోవడము, తిండి తినకపోవడము, 10 మందితో కలవకుండా ఒక్కలే ఉండిపోవడము, ఒత్తిడి మరియు ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మానసిక ఇబ్బందులు, డెలివరీ తర్వాత వచ్చే మానసిక ఇబ్బందులు, ఋతుస్రావంలో వచ్చే మానసిక ఇబ్బందులు, ఇటువంటివి చాలానే ఉన్నాయి. మరి మగవారితో పోలిస్తే ఆడవారిలోనే ఎందుకు మానసిక సమస్యలు ఎక్కువగా చూస్తాము? ఎందుకు అంటే మహిళల్లో హార్మోన్ల ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఈ హార్మోన్లు హెచ్చుతగ్గులు అవ్వడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ తర్వాత కానీ ఈ టైంలో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, కృంగుబాటు, ఇలా మానసిక అనారోగ్యం ఎంతో చూస్తాం. మరి దీనికి చికిత్స అంటూ ఉందా లేదా? శారీరక ఆరోగ్య సమస్యల్లాగే మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స ఉంది. చికిత్స కోసం మీరు దగ్గరలో ఉన్న మానసిక వైద్యులను కానీ సంప్రదించవచ్చు. చికిత్స చేసుకుంటే ఈ మానసిక ఆరోగ్యం నుంచి మీరు బయటపడవచ్చు.